అన్నయ్య కొట్టాడా? ఆ, ఎందుకు? ఏం చేశారు? చెప్పండి, ఏమైంది? అది కాదే, అసలు జరిగింది ఏంటంటే అక్కడ దాకా డ్రాప్ చేయమన్నాను నేను. అంతే, అదే అడిగాను నేను. డ్రాప్ చేయమనంటే అన్నయ్య కొట్టడే. నాకు తెలిసి రాత్రి ఫుల్ వేసిన విషయం తెలిసుంటుంది, అంతేనా? ఆ, మ్, ఛీ! ఆ, ఏంటో ఇవాళ నిద్ర లేచి అత్తయ్య మొహం చూసినట్టున్నాను. కాబట్టే బావ చేతిలో ఉదయాన్నే దెబ్బలు తిన్నట్టు ఫీల్ అయ్యాను. ఇప్పుడేమో నా పెళ్ళం చేతిలో తిట్లు తిన్నాను. అయిపోయింది అత్తగారు, అయిపోయింది. శివరాం, శివరాం అన్నయ్య, కొత్త సంవత్సరం వచ్చింది కదరా, పాత కూలీలేవి ఆపకుండా అందరికి చెల్లించండి. అలాగే అన్నయ్య. అలాగే చేరులో ఎరువుల నాణ్యత తగ్గిందని విన్నాను, ఆ సంగతి ఏంటో చూడు. సరే అన్నయ్య. ఏమండి, శివరాం హారతి తీసుకో. అత్తయ్య, ఆది ఎక్కడా? పెద్దనాన్న, కొంచెం నవ్వవే. వద్దులే, ఇందాకదే బాగుంది. చూడు. ఎక్కడికి వెళ్తున్నారో? ఆద్య పేరు మీద సాంస్కృతిక నాట్య కళాశాల ఓపెన్ చేస్తున్నాం కదమ్మా, అక్కడికి వెళ్తున్నాం. ఈ డాన్స్ స్కూల్లో అనగాదేవికి ఆ మేఘాకి సమాధానం చెప్పాలి. హ్మ్. ఖచ్చితంగా ఆద్య ఓడిపోవాలి, అనగాదేవి గెలవాలి. ఏమే, ఎప్పుడు చూసినా వాళ్ళ మీద పడి ఏడుస్తావేంటే? మీరు నా మీద పడి అడగటం లేదా? అది నీ ప్రవర్తన బట్టి ఉంటది. మూసుకోండి. నువ్వు కూడా మూసుకుంటే బాగుంటది. అమ్మా రామా, రామా, రా హారతి తీసుకో. రామా, మళ్ళీ ఎండోమెంట్ ఆఫీసర్ అయిపోయావు. రామా, ఈ రోజు నువ్వు చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. నీ నిజాయితీ కూడా అక్రమార్కుల వల్ల కొన్ని రోజులు తలంచాల్సి వచ్చిందమ్మా. అయితేనే బావగారు ఎంట్రీతో చెయ్యి జారిపోతున్న నిధి దక్కింది, ప్రభుత్వానికి అప్పగించారు. అదే ప్రభుత్వం దిగొచ్చి రామ పోరాటాన్ని మెచ్చి ఉద్యోగాన్ని తిరిగిచ్చేసింది. నిజమైన గెలుపంటే ఇదే. ఈ రోజు నుంచి నేను మళ్ళీ డ్యూటీకి వెళ్తున్నాను. మీ ఇద్దరి ఆశీర్వాదం తీసుకుని వెళ్దామని వచ్చాను. నన్ను ఆశీర్వదించండి. విజయస్తు రామా. మంచి కొన్నిసార్లు ఓడిపోవచ్చు, కానీ చివరికదే గెలుస్తుంది. నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని, నడిచే మార్గాన్ని ఎప్పటికీ వదిలిపెట్టకు. అలాగే నాన్న. వదిలిపెట్టదు కాబట్టే కారులో వాసుదేవ్ వాళ్ళు నిధిని తీసుకెళ్తున్నా రామ మాత్రం దాన్ని వదలలేదు. నిధిని ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత వచ్చిన సంతోషం ముందు ఆ గాయాలన్నీ మాయమైపోయాయి. అవునాద్యా, ఈ రోజు నీ డాన్స్ స్కూల్ ఓపెన్ అంట కదా? అవును రామా, పెద్దమ్మ, పెద్దనాన్న, శ్రీను, నేను కూడా వెళ్తున్నాం. నువ్వు కూడా రావచ్చు కదా. నువ్వే చూస్తున్నావు కదా, నాకిదే మొదటి రోజు. ఉద్యోగ బాధ్యతలకి సొంత కార్యక్రమాలు అడ్డు రాకూడదు కదా. ఇంకో రోజు వస్తా. ఇంట్లో మేం కూడా ఉన్నాం, కొంచెం మమ్మల్ని కూడా పట్టించుకోండి. అయ్యో పిన్ని, నువ్వు పనిలో ఉన్నావని నిన్ను డిస్టర్బ్ చేయలేదు. ఎలా ఉంది నీ పచ్చళ్ళ వ్యాపారం? అద్భుతంగా ఉంది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. నేను వద్దని చెప్తూనే ఉన్నానమ్మా, మీ పిన్ని నా మాట వినదు కదా. భార్య వ్యాపారం చేసి ఎదుగుతానంటే వద్దనే భర్తని మిమ్మల్నే చూస్తున్నాను. రేపు పొద్దున్న ఏదైనా తేడా వచ్చి చదివిలు పడిందనుకో, వచ్చి చెయ్యందించాల్సింది నేనే కదా. అలాంటి పరిస్థితి ఏం రాదల్లుడు. మా చావు మేము చేస్తాం, మీకెందుకంటే నాకేం పని. సరే, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతానన్నా. అలాగే రామా. అమ్మా, వెళ్ళొస్తాను. జాగ్రత్త. వెళ్ళరామా. జాగ్రత్త. ఆద్యా, ఆల్ ది బెస్ట్. నీకు కూడా. మేం కూడా వెళ్ళొస్తాం మరి. పదమ్మా. సర్లే పద. ఆద్య,
నటరాజు విగ్రహం సిద్ధం చేసుకొని బయలుదేరమ్మా. అలాగే పెద్దమ్మ. రా శ్రీను. ఆల్ ది బెస్ట్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. అమ్మా, జాగ్రత్తగా పట్టుకోండి. ఇది కేవలం విగ్రహం కాదు, సృష్టి స్థితి లయం అన్న 3 స్థితులను చెప్పే ఒక మహత్తర తత్వం. నాకు పోటీగా నువ్వు కూడా డాన్స్ స్కూల్ స్టార్ట్ చేసావా? చెప్పు బేబీ. మమ్మీ, నేను ఒక లొకేషన్ షేర్ చేస్తాను, నువ్వు అర్జెంటుగా రావాలి. నేను ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను బేబీ. అబ్బా, ఇది అంతకన్నా ఇంపార్టెంట్ మమ్మీ. ఓకే, వస్తాను. లొకేషన్ షేర్ చేయి. సరే. ఆద్య, ఇంటికి పందిరి కట్టడం ముఖ్యం కాదు, దాన్ని దృఢంగా కట్టడం ముఖ్యం. మన ఊళ్ళో పండగలొచ్చినప్పుడు హారతులు వెలుగుతాయి. వాటితో పాటు పండగలకు శోభ ఇచ్చేది ఈ నాట్యమే. ఇప్పుడు దానికి నీ ద్వారా ఇక్కడ శ్రీకారం చుడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆద్య, నువ్వు స్కూల్ పెట్టలేదు, మన ఊరి పిల్లల్ని మంచి దారిలో నడిపించాలనుకుంటున్నావు. ఇక్కడికొచ్చే పిల్లలు కేవలం అడుగులు వేయడం నేర్చుకోకూడదు, మన మూలాలు తెలుసుకుని ఈ ఊరిని గొప్పగా తీర్చిదిద్దాలి. అందుకు నువ్వు ముందు నడుస్తుంటే నీ వెనక నేనుంటాను. మన సంస్కృతి అంటే గతం కాదు, మన భవిష్యత్తుకి దారి చూపించే దీపం. దాన్ని ఆర్పేయాలనుకునే వాళ్ళు ఉంటారు. కానీ దాన్ని కాపాడేవాళ్లే చరిత్రలో నిలుస్తారు. అది నువ్వవ్వాలి. అలాగే పెదనాన్న. బేబీ, చూడు మమ్మీ, ఆద్య న్యూ అవతార్ మనకి పోటీగా క్లాసికల్ డాన్స్ స్కూల్ పెట్టింది. అతయ్య, మావయ్య, మీరు రిబ్బన్ కట్ చేయండి. ఈ స్కూల్ ఆద్య మొదలు పెడుతుంది సీనయ్య, తను కత్తిరిస్తేనే బాగుంటుంది. లేదు పెదనాన్న, మేము ఏ పని చేసినా దానికి మీ బ్లెస్సింగ్స్ కావాలి. మీరే రిబ్బన్ కట్ చేయాలి ప్లీజ్. పెద్దమ్మ, కట్ చేయండి. అలాగే.